చాలా పేరు పెట్టి పిలుస్తారు, వాళ్ళకి నెంబర్లా గుర్తుంటాయి, పేరు పెట్టి పిలుస్తారు. ఒక్కొక్క క్యాంప్ పెట్టారా? ఆల్ వెరీ బెస్ట్. థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర మన ఫార్మాలిటీస్ రిజిస్ట్రేషన్ పద్మనాభం గారు మున్సిపల్ వైఆర్ జూనియర్ కళాశాల. మీరు కొంచెం వెనక్కండి అన్న, మొబైల్ కొంచెం వెనక్కండి. ఓకే వారి మనవడు సతీష్ ఎన్ఆర్ఐ యుఎస్లో ఉంటాడు. తను చూపెట్టిన చొరవ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. శంకర్ నేత్రాలయ ఐ క్యాంప్ అనేది దాదాపుగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా వాళ్ళు ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు. వారి హెల్త్ కేర్ స్టాఫ్కి, డాక్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా రూరల్ ఏరియా ఉన్న నియోజకవర్గంలో 8 మండలాల నియోజకవర్గంలో మీరు వచ్చి క్యాంపులు పెట్టడం, అలాంటి దానికి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, 4 రూపాయలు సంపాదించుకున్న ప్రతి వారు కూడా ఎంతో కొంత మన ఉదయగిరి నియోజకవర్గానికి చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మన సొంత ప్రాంతానికి చేయాలనేది ఉంది, ఆ తపన ఉంది. అలాగే వారు దంపతులు ఈరోజు చూపెట్టిన చొరవ మనవడి ద్వారా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. విజయమూరులో వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకా కూడా ముందు కూడా మీరు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గుడికి కూడా ఈ రోజున ఆయన విరాళం ఇవ్వడం జరిగింది. గుడిలు కానీ, లేకపోతే బడిలకు కానీ, లేకపోతే హెల్త్ పరంగా కానీ ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇక్కడి నుంచి మనకు బయటకు వెళ్ళి సంపాదించుకున్న ఎంతోమంది దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మీరు చెప్పిన దాన్ని బట్టి శంకర్ నేత్రాలయ ఈ ఐ క్యాంపు దాదాపుగా 5 రోజులు ఓపీ ఉంటుంది. రోజుకు ఒక 100 మందిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వారు చెప్పినట్టు దాదాపు 200 మంది వచ్చామంటున్నారు. అలా వచ్చినా కూడా ఒక 5 రోజుల్లో ఒక 500-600 మంది లేదంటే 700 మంది అయినా కూడా ఆ నెక్స్ట్ 5 డేస్లో వాళ్ళ టార్గెట్ ఒక 150 ఆపరేషన్స్ చేయాలని వాళ్ళ బస్సులు కూడా ఇక్కడికే తీసుకొచ్చామని చెప్తున్నారు. జనరల్గా ఆపరేషన్స్ మనం ఇక్కడ ఐ క్యాంప్ నేను చేసినప్పుడు కానీ ఐ క్యాంప్ చేస్తే నెల్లూరుకి పంపించి చేయించేవాళ్ళం. వాళ్ళు బస్సులు కూడా ఇక్కడికే తీసుకొచ్చామని చెప్తున్నారు. దానికి పేషెంట్లు కూడా కొంత భారం తగ్గుతూ ఉంది వెళ్ళేదానికి. దయచేసి కొద్దిగా కేర్ఫుల్గా ఎవరైతే ఈ శంకర్ నేత్రాలయ డాక్టర్స్ ఉన్నారో, తర్వాత ఆర్గనైజర్స్ ఉన్నారో కొద్దిగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. ఈ ఆపరేషన్స్ అనేది కొద్దిగా మనం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం. అదొకటి నేను వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ 5 రోజుల్లో కూడా వాళ్ళకి క్లియర్గా డైరెక్షన్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ అందరూ పేదవాళ్ళు, వాళ్ళకి ఏమీ సరిగా అర్థం కాదు, మనం చెప్పిన అర్థం కాదు. వాళ్ళని సరిగా గైడ్ చేసిన వాలంటీర్స్ కూడా ఉన్నట్టున్నారు కదండి. మీకు వాలంటీర్స్ కూడా బాగానే ఉన్నారు. వాలంటీర్స్ కానీ, టీచర్స్ కానీ. ఒకటి ఏంటంటే గొప్ప విషయం ఇక్కడ నేను వింజమూరులో అబ్జర్వ్ చేసింది, ఈ జూనియర్ కాలేజ్ అవ్వచ్చు, పక్కనున్న హై స్కూల్ అవ్వచ్చు, అక్కడ ఉన్న అధ్యాపకులు అవ్వచ్చు, దాదాపుగా ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా వింజమూరులో ఎంతో సేవ చేస్తూ ఉంటారు మన సొసైటీకి. అధ్యాపకులు వారు చేసే పని వాళ్ళు చేస్తానే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమం ఏం జరిగినా కూడా మేము ముందున్నామని చెప్పి వాళ్ళే భుజం మీద వేసుకొని దాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా నా అభినందనలు. చాలా యాక్టివ్ టీచర్స్ గ్రూప్ ఉంది ఇక్కడ, ఉపాధ్యాయులు. వారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇతర మండలాల్లో కూడా ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ శంకర్ నేత్రాలయ ఐ క్యాంప్స్ ఇంకా ఫ్యూచర్లో కూడా మనం ఇంకా పెట్టబోతా ఉన్నాం. మన ట్రస్ట్ నుంచి కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ, తర్వాత మన ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా కానీ ఇంకా కూడా మన టార్గెట్ ఈ 4 ఏళ్లలో దాదాపుగా అందరికీ ఎవరికైతే ఆపరేషన్స్ అవసరమైందో ఐ ఆపరేషన్స్ వారందరికీ కూడా ఐ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేయాలి, ఐ సమస్యలన్నీ తీర్చాలనేది టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఆ భాగంలో ఇటువంటి ఐ క్యాంపులు సతీష్ లాంటి వారు ముందుకు వచ్చి ఇటువంటి చేస్తున్నప్పుడు వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. వారికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.